ఫలితాలు బీజేపీకి ఆనందం కలిగిస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన కామెంట్ చేస్తున్నారు, విందాం. ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. సో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందనే షార్ట్ కామెంట్ ఆయన చేసి వెళ్ళిపోవడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీ హ్యాపీ మూడ్, 50 మార్క్ టచ్లోకి వస్తూ ఉంది. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్న నెంబర్. సత్య, ఆయన ఇప్పుడు ఏ మీటింగ్కి వెళ్ళబోతున్నారో ఆ మీటింగ్ దగ్గర నుంచే మా ప్రతినిధి ప్రస్తుతానికి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఓకే, బండి సంజయ్ కంటిన్యూ అవుతున్నట్టు ఒకసారి విందాం. ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేశారు. కాబట్టి ఢిల్లీ మాదే, నెక్స్ట్ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాయే. ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా, ఉపాధ్యాయులకు అప్పీల్ చేస్తా ఉన్నా, నిరుద్యోగ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఎమ్మెల్సీలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. అధికార పార్టీకి ఓటేస్తే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు పార్టీలకు వెళ్ళి. ఇలా ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి, పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి, మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో ఈ 3 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఢిల్లీ మేధావి వర్గం ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావి వర్గము ఇలా ఆలోచించి మీ ఓటును వేయించుకొని ఢిల్లీ మాదే, ఇక్కడ 3 ఎమ్మెల్సీలు మాయే. ఫలితాలను లోకల్ పాలిటిక్స్ని కనెక్ట్ చేశాడు. అలా కనెక్ట్ చేయడంలో ఆయన ఎక్స్పర్ట్. సో బండిని తెలంగాణ వైపు మళ్ళించాడు. మళ్ళించిన దాంట్లో నాకు ఇంకొంచెం పెద్ద అర్థం అవుతుందంటే, సో ఢిల్లీ అయిపోయింది, మేజర్ బీజేపీ టాస్క్ ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ తెలంగాణ మీదకి ఏమైనా వచ్చే అవకాశం ఉంది. మధు గారు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఢిల్లీలో అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఆల్రెడీ బీజేపీ పరోక్ష మద్దతు ప్రకటించింది కదా, పోటీ పెట్టమని చెప్పాను. సో బండి సంజయ్ అది కూడా చెప్పాలా బీఆర్ఎస్